సాధారణంగా సమాజంలో దంతవైద్యులు ఎవరైనా రోగులకు చికిత్స చేసిన తర్వాత ఆ చికిత్సకు సంబంధించి కొంతవరకు ఫీజు తీసుకుంటారు. ఈ ఫీజు చిన్న మొత్తంలో కావచ్చు, పెద్ద మొత్తంలో కావచ్చు. మొత్తానికి ఈ ఫీజు దంతవైద్య చికిత్సలకు సంబంధించినదై ఉంటుంది. దంతవైద్యులు తీసుకునే ఈ ఫీజు సమాజంలో అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు. పట్టణాలను బట్టి, గ్రామాలను బట్టి మరియు పట్టణాల్లో వివిధ ప్రాంతాలను బట్టి ఈ ఫీజు దంతవైద్యుల చేత నిర్ణయించబడుతుంది. ఈ విషయం సాధారణంగా సమాజంలో అందరికీ తెలుసు. కానీ మన దేశంలో దంతవైద్యులు తీసుకునే ఫీజు గురించి ఏమైనా విధి విధానాలు ఉన్నాయా? లేక ఫీజు విషయంలో దంతవైద్యులందరూ ఏమైనా ప్రమాణాలను పాటించాలా? దంతవైద్యులు తీసుకునే ఫీజు విషయమై మన రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ ఫీజు విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమైనా నియమాలను రూపొందించారా? అసలు దంతవైద్యులు తీసుకునే ఫీజు విషయంలో కనిష్టంగా ఇంత తీసుకోవాలి, గరిష్టంగా ఇంత తీసుకోవాలి అనే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఈ విషయమై ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వెల్కమ్ టు డెంటిస్ట్ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఇప్పటూరి శ్రీకాంత్, డెంటల్ ప్రొఫెషనల్. నిజం చెప్పాలి అంటే వైద్య రంగం సమాజంలో ప్రజలకు సేవా కార్యక్రమంగా పరిగణిస్తారు. కారణం, మన దేశంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ వైద్య రంగము ఆయుర్వేద చికిత్స రూపంలో మన దేశ సమాజంలో పూర్తి స్థాయిలో పాతుకొని పోయి ఉండేది. మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించకముందు మన దేశంలో చాలామంది రాజులు ఉండేవారు మరియు వారికి సంబంధించిన రాజ్యాలు ఉండేవి. ఆ కాలంలో కేవలం ఆయుర్వేద చికిత్సలు మాత్రమే ఉండేవి. అప్పుడు ఈ ఆయుర్వేద చికిత్సలు చేసేవారు సమాజంలో ప్రజలకు నిజాయితీగా ఈ ఆయుర్వేద చికిత్సలను సేవాభావంతో ఏమాత్రం లాభం ఆశించకుండా ప్రజలకు అందించేవారు. అందుకే వైద్యులను ఆ కాలంలోనే దేవునితో సమానంగా పూజించేవారు. రాజులు రాజ్యాలు పోయిన తర్వాత బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించడం ప్రారంభించిన తర్వాత అంతకుముందు ఉన్న ఆయుర్వేద చికిత్సల పేరు ప్రతిష్టలు కొద్దిగా మసకబారిపోయాయి. కారణము, బ్రిటిష్ వారు ఆయుర్వేద చికిత్సల స్థానంలో అలోపతి చికిత్సలను మన దేశ సమాజంలో ప్రవేశపెట్టారు. ఆ కాలంలో కూడా వైద్యులందరూ వైద్య చికిత్సలను సేవాభావంతోనే ప్రజలకు అందించేవారు. అలాగే బ్రిటిష్ వారు దంతవైద్య శాస్త్రం గురించి ఒక చట్టాన్ని కూడా చేశారు. ఆ చట్టంలో దంతవైద్య చికిత్సలను ఒక సేవా కార్యక్రమంగానే వారు పరిగణించారు. బ్రిటిష్ వారు తీసుకొచ్చిన కొత్త చట్టంలో ఎక్కడా కూడా దంతవైద్య శాస్త్రంలో డబ్బు గురించి ప్రస్తావన చేయలేదు. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు వైద్య రంగం ఒక సేవా రంగంగానే ప్రకటించబడింది. తర్వాత క్రమంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దంతవైద్య శాస్త్రం గురించి డెంటిస్ట్ యాక్ట్ 1948 అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో కూడా దంతవైద్య శాస్త్ర విషయంలో అన్ని రకాల నియమ నిబంధనలను ఇందులో పొందుపరిచారు. మరియు దంతవైద్యుడి గురించి అనేక రకాలైన ప్రవర్తన నియమావళులను కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. కానీ ఈ చట్టంలో ఎక్కడా కూడా దంతవైద్యులు సమాజంలో ఎంత ఫీజు తీసుకోవాలి, కనిష్టంగా ఎంత తీసుకోవాలి, గరిష్టంగా ఎంత తీసుకోవాలి అని కానీ అసలు ఈ ఫీజు గురించి కానీ ఎక్కడా ప్రస్తావన చేయలేదు. కారణం, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దంతవైద్య శాస్త్రాన్ని ఒక సేవా కార్యక్రమంగానే చూసేవారు. అందుకని దంతవైద్యులు తీసుకునే ఫీజు గురించి కానీ వాటిపై ఎలాంటి నియమ నిబంధనలు కానీ ఈ చట్టంలో పొందుపరచలేదు. అందుకనే ఇప్పటికీ కూడా వైద్యులను కావచ్చు, దంతవైద్యులను కావచ్చు, మన దేశంలో ప్రజలను దేవుళ్లాగే కొలుస్తారు. కారణం, ఇప్పటికీ మన సమాజంలో సగం మంది వైద్యులు మరియు సగం మంది దంతవైద్యులు కావచ్చు వారి సేవా దృక్పథంతోనే ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య రంగంలో సేవలు చేసే ఇలాంటి వైద్యులు కావచ్చు, దంతవైద్యులు కావచ్చు, సమాజంలో మన కళ్ళ ముందు ఎదురుగా కనిపించరు. వారి సమాజంలో ఎవరిని దేని గురించి కూడా పట్టించుకోరు. వారు ఎంతసేపు తాము చేసే సేవలపైననే దృష్టి పెట్టి తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకని ఈ ఆధునిక సమాజంలో ప్రజలు ఇంకా వైద్యులను కానీ దంతవైద్యులను కానీ ఈ భూమి మీద కనిపించే దేవుళ్ళలాగానే చూస్తారు. కాలం మారిపోయింది. మంచి రోజులు అనుకునే పాత రోజులు కూడా వెళ్ళిపోయాయి. సమాజంలో నైతిక విలువలు కావచ్చు, నీతి నిజాయితీ కావచ్చు, మరియు ప్రజల ఆలోచన విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. ఇంకా చెప్పాలంటే దిగజారిపోయాయి. అలాగే ఈ లక్షణాలు మన వైద్య శాస్త్రంలో కావచ్చు, దంతవైద్య శాస్త్రానికి కావచ్చు, వీటికి కూడా వ్యాపించాయి. ఈ లక్షణాల వల్ల మన ఈ ఆధునిక ప్రపంచంలో దంతవైద్యులు కూడా ప్రజలకు దంతవైద్య చికిత్సలు అందించిన తర్వాత దానికి సరిపోయే ఫీజు తీసుకుంటూ వస్తున్నారు. దంతవైద్యుల దగ్గర తీసుకునే ఫీజు విషయం పూర్తిగా దంతవైద్యుడు మరియు రోగికి మధ్య సంబంధించిన విషయం. ఇంకా చెప్పాలి అంటే ఇది పూర్తిగా వారిద్దరి వ్యక్తిగత విషయం.
ఏ దంత వైద్యుడైనా సరే దంతవైద్య చికిత్సలు చేసిన తర్వాత రోగి నుంచి తాను చేసిన చికిత్సా నాణ్యతను బట్టి ఎంతైనా ఫీజు తీసుకోవచ్చు. ఈ ఫీజు భారీగా ఉండవచ్చు లేదా తక్కువగా ఉండవచ్చు. మామూలుగా కూడా తీసుకోవచ్చు లేదా అసలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. ఈ ఫీజు విషయం పూర్తిగా దంతవైద్యుడి ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుంది. కొంతమంది దంతవైద్యులు మంచి నాణ్యత గల దంతవైద్య సేవలు అందించినప్పుడు రోగుల నుంచి ఎక్కువ మొత్తంలో ఫీజు తీసుకోవచ్చు. ఆ రోగి కూడా దంతవైద్యుడి చికిత్సా ప్రమాణాలను గమనించి తనకు నచ్చిన దంతవైద్యుడి సమస్యను దంతవైద్యుడు పూర్తిగా సరిచేసినప్పుడు రోగి కూడా ఏమీ ఇబ్బంది పడకుండా ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది. కొంతమంది దంతవైద్యులు ఏమైనా సేవ చేయాలనే ఆలోచన ఉన్నవారు మామూలుగా రోగి నుంచి చాలా తక్కువ ఫీజును కానీ తీసుకుంటారు. మరికొంతమంది దంతవైద్యులు దంతవైద్య చికిత్సలు పూర్తిగా సేవాభావంతో చేసినప్పుడు రోగి నుంచి ఏ విధమైన ఫీజు ఆశించకుండా ఉచితంగానే సేవలు అందించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే దంత వైద్య రంగంలో ఫీజుల విషయంలో ఏ దంత వైద్యుడిని కానీ ఏ రోగిని కానీ తప్పు పట్టే అవకాశం లేదు. రోగి దంత వైద్యుడికి ఫీజు చెల్లించడం అనే విషయం ఇంతకుముందు చెప్పినట్టు దంత వైద్యుడికి మరి రోగికి మధ్య జరిగే ఒక క్రమం మాత్రమే. కొన్ని పట్టణాల్లో కొంతమంది దంత వైద్యులు అత్యంత ప్రమాణాలతో కూడిన దంత వైద్య చికిత్సలు రోగికి అందించినప్పుడు అతను ఎక్కువ మొత్తంలో ఫీజు తీసుకోవచ్చు. కొంతమంది దంత వైద్యులు తమకు సరైన నైపుణ్యం లేనప్పుడు మామూలు దంత వైద్య చికిత్సలు చేసి తక్కువ ఫీజు కూడా తీసుకోవచ్చు. దీన్ని కూడా ఎవరు తప్పు పట్టే అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పాలి. ఒక పట్టణంలో చాలామంది దంత వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండవచ్చు. ఆ చాలామందిలో కొంతమంది మంచి చేతి నైపుణ్యం కలిగి ఉండి అత్యంత ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన దంతవైద్య చికిత్సలు రోగికి చేసిన తర్వాత అతను రోగి నుంచి భారీగా ఫీజులు తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు సమాజంలో అదే జరుగుతుంది. కానీ అదే ప్రదేశంలో మరికొంతమంది దంతవైద్యులు తమ ప్రాక్టీస్ బాగా లేనప్పుడు, అంటే వారికి ఉండవలసిన నైపుణ్యం కంటే తక్కువ నైపుణ్యం ఉండి రోగులకు సరైన చికిత్స చేయలేనప్పుడు ఆ దంతవైద్యుడు రోగి నుంచి తక్కువ మొత్తంలో ఫీజు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి దంతవైద్యులకు రోగులు కూడా ఎక్కువ మొత్తంలో ఫీజు చెల్లించే విషయమై వారు వెనక్కి జరుగుతారు. అందరని చెప్పడం కాదు. ఇలాంటి పట్టణాల్లో ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది దంతవైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ విషయంలో వెనకబడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు మంచి దంతవైద్యులు భారీగా డబ్బు సంపాదిస్తారు, లేని వారు చాలా తక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు, మరియు వారికి ఆర్థికంగా కూడా ఇబ్బందులు కలుగుతాయి. ఈ తక్కువ మొత్తంలో డబ్బు సంపాదించే దంతవైద్యులు చాలా అసంతృప్తిగా ఉంటారు. ఎందుకంటే వారి చుట్టుపక్కల ఉన్న దంతవైద్యులు బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు, కానీ వీరు మాత్రం తక్కువ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఈ తక్కువగా డబ్బులు సంపాదించే దంతవైద్యులు అందరూ అని కాదు. కొంతమంది దంతవైద్యులు ఏం ఆలోచిస్తారంటే ఆ పట్టణంలోని దంతవైద్యులు అందరూ కలిసి ఒక సిండికేట్ లాగా ఏర్పడాలని, అందరూ దంతవైద్య చికిత్సకు సంబంధించి ఒకే రకమైన ఫీజు తీసుకోవాలని నిర్ణయిస్తారు. దంతవైద్యులను ఒప్పించడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈ వ్యవహారం నాకు కూడా వృత్తిపరంగా జరిగింది. కానీ నేను ఈ విషయమై అసలు ఒప్పుకోలేదు. నేను వృత్తిపరంగా చెప్పడం ఏమిటంటే, మంచి దంతవైద్యులు అంటే అత్యంత విలువైన ఉన్నత ప్రమాణాలతో కూడిన దంతవైద్య చికిత్సలు రోగికి అందించినప్పుడు ఫీజు భారీగా తీసుకోవడంలో తప్పులేదు. రోగి కూడా ఈ విషయంలో ఏ విధమైన తప్పుగా ఆలోచించాడు. కానీ ఈ ప్రదేశంలో నైపుణ్యం ఉన్న దంతవైద్యుడు, నైపుణ్యం లేని దంతవైద్యుడు ఇద్దరు కూడా ఒకే రకమైన ఫీజు తీసుకోవడం అసలు కుదరదు. తీసుకుంటే నైపుణ్యం ఉన్న దంతవైద్యుడు తక్కువ ఫీజు తీసుకోవాలి, నైపుణ్యం లేని దంతవైద్యుడు కూడా అదే ఫీజు తీసుకోవాలి. దీనివల్ల నైపుణ్యం ఉన్న దంతవైద్యుడికి చాలా భారీగా నష్టం వస్తుంది. నైపుణ్యం, టాలెంట్ అనేది దేవుడిచ్చిన వరాలు. వాటిని పునాదిగా చేసుకునే దంతవైద్యులు సమాజంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. నైపుణ్యం లేని దంతవైద్యులు తాము కష్టపడుతూ బాగా హార్డ్ వర్క్ చేస్తూ తమ నైపుణ్యాన్ని పెంచుకుంటే వారు కూడా మంచి దంతవైద్య సేవలు అందించి రోగి దగ్గర భారీగా ఫీజులు తీసుకోవచ్చు. కానీ వారు కష్టపడడానికి ఇష్టపడరు. కేవలం ఇలాంటి తప్పుడు దారిలో వెళ్తూ సిండికేట్ ఫామ్ చేసి మంచి దంతవైద్యుల ప్రాక్టీస్ను దెబ్బతీస్తుంటారు. ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏమిటంటే, మంచి నైపుణ్యం ఉండే దంతవైద్యులు పొరపాటున కూడా అలాంటి సిండికేట్లో చేరకుండా స్వతంత్రంగా పనిచేస్తూ మీకు తోచిన విధంగా రోగుల దగ్గర ఫీజు తీసుకొని సమాజంలో మంచి దంతవైద్యుడిగా పేరు సంపాదించుకోవాలి. ఒకవేళ ఎవరైనా మంచి దంతవైద్యుడు ఇలాంటి సిండికేట్లో చేరినప్పుడు వారి ప్రాక్టీస్ మాత్రమే కాకుండా వారి కెరీర్ కూడా కుప్పకూలిపోతుంది. ఇలాంటి విషయాల్లో మంచి దంతవైద్యులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక విషయానికి వద్దాం. డెంటిస్ట్ యాక్ట్ 1948 తర్వాత ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం డెంటిస్ట్ యాక్ట్ 1948 స్థానంలో నేషనల్ డెంటల్ కమిషన్ అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
ఈ చట్టంలో కూడా దంతవైద్యులు తీసుకునే ఫీజు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పటికీ సమాజంలో కూడా చాలామంది దంతవైద్యులు కావచ్చు సేవాభావంతో రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇలాంటి వారు రోగుల దగ్గర నుంచి ఎలాంటి లాభాలు ఆశించరు. ఇది దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దంతవైద్యులు తీసుకునే ఫీజు విషయమై దంతవైద్య శాస్త్రానికి సంబంధించిన చట్టాల్లో ఏ విధమైన నియమ నిబంధనలు పొందుపరచలేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఏ ఇతర సంస్థలు కూడా ఫీజుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు చెప్పలేదు. కాబట్టి ఎవరైనా తాము ఉన్నత ప్రమాణాలతో కూడిన దంతవైద్య సేవలు అందించినప్పుడు మంచి ఫీజు తీసుకోవడంలో తప్పు లేదు. ఈ విషయమై అందరూ ఒప్పుకుంటారు. సరైన చికిత్సలు అందించకుండా భారీ మొత్తంలో ఫీజు అడిగితే రోగి కూడా ఇవ్వడు. ఈ విషయమై రోగి ఎవరికైనా ఫిర్యాదు చేస్తే అందరూ దంతవైద్యుడిని తప్పుపడతారు. అందుకని దంతవైద్యులు తీసుకునే ఫీజు విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు కానీ చట్టాలు కానీ ఈ దేశంలో లేవు. చివరగా చెప్పేది ఏమిటంటే దంతవైద్యులు రోగుల దగ్గర తీసుకునే ఫీజు అనే విషయం పూర్తిగా దంతవైద్యుడు మరియు రోగి యొక్క వ్యక్తిగత విషయం. కాబట్టి ఈ దేశంలో ఎవరైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం పేరు మీద కానీ మరే ఇతర సంస్థల పేరు మీద కానీ దంతవైద్య శాస్త్రంలో ప్రతి దంతవైద్యుడు ఒక నిర్దిష్టమైన ఫీజులు తీసుకోవాలని ఎవరైనా చెప్తే అది అబద్ధం. వారి మాటలు నమ్మకండి. మీ యొక్క పనిని బట్టి దంతవైద్యులు ఫీజు నిర్ణయించి తీసుకోవచ్చు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన దేశంలో ఫీజు విషయమై ఎలాంటి చట్టాలు చేయరు. ఈ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇప్పటికీ కూడా వైద్యులను కావచ్చు దంతవైద్యులను కావచ్చు మన దేశంలో ఒక దేవుళ్లాగే కొలుస్తారు. మరి ఈ మాటలను ఎంతమంది వైద్యులు నిలబెట్టుకుంటారో అది వారే చెప్పాలి. కాబట్టి దంతవైద్యులు అందరూ వారు తీసుకునే ఫీజుల విషయమై ఎక్కువ ఆలోచించకుండా తమ నైపుణ్యాన్ని బట్టి పెంచుకొని రోగికి మంచి దంతవైద్య చికిత్సలు అందిస్తే రోగి ఎక్కువ మొత్తంలో సంతోషంగా ఫీజు చెల్లించి వెళ్ళిపోతాడు. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్ టుడే ఛానల్. మళ్ళీ మనం వేరొక ఎపిసోడ్లో మరొక టాపిక్తో కలుసుకుందాం. మేరా భారత్ మహాన్, మేరా ప్రొఫెషన్ మహాన్. జై హింద్.